అందరికీ నమస్తే. విలేజ్ లైఫ్ న్యాచురల్కి స్వాగతం. ఈ ఏడాది ఈ మొదటి వర్షాకాల పంట అయిపోయిన తర్వాత ఈసారి మనం వేసుకున్నదైతే మాగాణి జొన్నలు, పచ్చజొన్నలు, నాన్ హైబ్రిడ్ సీడ్స్. ఇవి ఇండిజినస్ మన సాంప్రదాయ విత్తనాలు ఇవి. సో ఇప్పటికే మన పల్లె ప్రాంతాల్లో ఇలాగే ఉన్నాయి కాబట్టి అవే తీసుకొచ్చి విత్తనాలుగా తీసుకొచ్చి పంట వేస్తే ఇప్పటికి మనం వేసి 3 నెలల టైం అయితే అవుతుంది. ఇప్పటికీ కంకులు వచ్చేసినాయి, మొత్తం పాలు వారే దశలో ఉంది. అండ్ చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ ముద్ద కంకులు అనమాట. ఒకసారి గింజలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఈ విధంగా మొత్తం పాలు వారే దశకు ఉన్నాయి. దాంతోపాటు అద్భుతమైన పెరుగుదల మంచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంకో నెల రోజుల్లో మనకు పంటకాలం అయితే పూర్తవుతుంది. ఒక 15 రోజులు మనం జాగ్రత్తగా పక్షుల నుంచి కాపాడుకుంటే పంట మనకు కావాల్సినంత ఎక్కువ మొత్తంలో మనకు ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పక్షులకు దొరికేది పచ్చదనంతో కూడిన ఏవి ఉండవు. అందుకే ఇలా పంటల మీద అయితే ఆధారపడుతూ ఉంటాయి అన్నమాట. సో కొద్దిగా జాగ్రత్తగా టైం దొరికినప్పుడల్లా వచ్చి పక్షులని తోలుకుంటూ ఉంటే మనకు పంట సురక్షితంగా చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. దాంతోపాటు పచ్చజొన్న యొక్క ఉపయోగాలు మీకు తెలుసు కదా. ఇవి హైబ్రిడ్ చేయడానికి వీలుండదు. కేవలం ఇండిజినస్ విత్తనాలు మన పాతకాలం నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన విత్తనాలే ఇప్పటికీ ఉన్నాయి మన పల్లె ప్రాంతాల్లో. అండ్ వీటి ఉపయోగాలు వస్తే వీటిలో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. కనీసం 10% అంత ఉంటుంది. అండ్రు కొర్రల్లో ఏ విధంగా ఎక్కువ ఉంటుందో ఇవి కూడా ఆ విధంగానే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండి షుగర్ ఎక్కువ ఉందో, సో షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారం అన్నమాట. సో వాళ్ళకు కడుపు నిండినట్టు ఉంటుంది. దాంతోపాటు శరీరంలో తక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఎంత రిలీజ్ అవుతుందో అంత మొత్తంలో మనకు షుగర్ రిలీజ్ అయ్యి మన షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండేటట్టు చేస్తుంది. దాంతోపాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషక విలువలు కలిగిన అన్ని రకాల మూలకలు సమృద్ధిగా దొరుకుతాయి. సో అందుకే ఈ పచ్చజొన్నల్ని ఇప్పటికీ మా ఇంట్లో నైట్ టైంలో ఇవి తప్ప వేరే రైస్ మాత్రం ఉండదు. అండ్ మా పల్లె ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జొన్నలు ఉంటాయి. నైట్ టైంలో జొన్నలు చేసుకొని తింటూ ఉంటారు. అందుకే పల్లె ప్రాంతాలు ఈ నగరాల కంటే ఆరోగ్యకరంగా కొన్ని ప్రాబ్లమ్స్కి దూరంగా ఉంటాయి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా పచ్చజొన్నలు పండిస్తున్నారా? ఎప్పుడు పండిస్తున్నారు? ఏ విధంగా వస్తుంది దిగుబడి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.